గంట అయితే వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేస్తారే. నేను ఇప్పుడే చెప్పా కదా, ఈ పిల్లుడు వచ్చి కూడా ఆడి వరకు మాయమైపోయిందని చెప్పని, ఇంకో అమ్మాయి ఆడి వరకు మాయమైపోయిందని చెప్పని, ఇంకో పిల్లుడికి ఇట్లే తోపారపు రావాలని చెప్పిన అమ్మాయి ఏది ఎత్తుందో మాయమైంది, మరి మళ్ళీ ఏది ఎత్తు రీకన్సిడర్ అయిందని చెప్పాను, మరి అది ఎందుకు తెలియదు. ఇంకో అమ్మాయి జయసేన ఆమెది అదైందని చెప్పాను. నేనైతే అల్టిమేట్లీ 20 అని చెప్పి 20 అని అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు హౌ మెనీ, తెలియదు ఏమి అనేది. ఎన్ని ఇట్ ఇస్ నాట్ ది ఫిగర్, ఇట్స్ నాట్ ది ఫిగర్. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం అని చెప్పంటున్నాను, ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం అని చెప్పంటున్నాను. ఇట్స్ నాట్ ది ఫిగర్. 50 పేర్లు పంపిస్తే అందులో మీకున్న సమస్య ప్రకారం 20 పంపిస్తే అధిష్టానం మిమ్మల్ని నా 20 పేర్లు కూడా నాకు లిస్ట్ రాలేదే. ఇలా ఉదయం ఏదైతే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిండ్రే నన్ను కలవడానికి గౌరవ సూచకంగా, వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఏంటన్నా అని చెప్పారంటే ఏదో 20 పేర్లు అంటే, మరి 50 పేర్లు ఇక్కడ అదేంటి వార్డ్స్ ఉంటే మీరు 20 అంటే మరి నేను ఎవరేం చెప్పాను, ఎవరికేం చెప్పాలి నాన్న, మీరే ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేసుకోండి, లేకుంటే మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకోండి అని చెప్పానండి. నేనేమంటున్నా, కోపడు నా మీద తీసుకోండి అంటున్నా నేను. నేనేమో ఆగండి తమ్మి ప్లీజ్. ఏదైనా క్రమశిక్షణగా మీరు భావించినట్టయితే, లేక నా మీద కోపంగా మీరు భావించినట్టయితే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నా మీద తీసుకోండి. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం తప్పు చేసిండే, వాళ్ళే పాపం చేసిండే అంటున్నాను నేను. దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు చేసింది తప్పనే? దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం వాళ్ళు చేసింది తప్ప?